వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. పండగ అయిందనుకో ఇది తేవ అంటే పంచాయతీ, అది తేవ అంటే పంచాయతీ. కొడతాడు. కొట్టినప్పుడు ఏం చేస్తాం మేడం, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఉండగానే మళ్ళీ వచ్చేది. మళ్ళీ ఇదే కొట్టడం వెళ్ళిపోవడం, నాయన కొట్టడం నేను వెళ్ళిపోవడం, ఇదే జరిగేది. తర్వాతకి ప్రెగ్నెన్సీ అయినా ఇక మందు తాగి వచ్చి కొట్టడం చేయడం. ఇక నేను వెళ్ళిపోయిందంటే ఇష్టారాజం, ఇల్లు ఆయనది కదా. నేను వెళ్ళిపోయిందనుకో ఇంట్లోకి ఎవరినైనా తీసుకురావచ్చు. ఇక తాగి ఉన్నాడు, డ్రైవింగ్ చేసిండు, యాక్సిడెంట్ అయింది, చనిపోయిండు. చనిపోయినప్పుడు నేను రాలే మేడం, మరి నన్ను తీసుకొచ్చేటోళ్ళు ఎవరు? అదేంటమ్మా, భర్త చనిపోతే తీసుకొచ్చే వాళ్ళేంటి? చిన్న విషయం నాతో చెప్పుకునేది మేడం. పెళ్లి అయిపోయినా కూడా నీతోనే మాట్లాడేవాడా? అవును మేడం, మాట్లాడుకునేది. ఎందుకంటే ఇంటికి రానియకపోయేది మేడం. మా వదిన మా అమ్మ నాన్నతో కూడా మాట్లాడనియకపోయేది మేడం. ప్రియారిటీ భర్తకి ఇవ్వలేకపోయింది మేడం. నాకు టైం పట్టింది మేడం. అంత ప్రేమ ఉన్నావి, మీ అన్న బిడ్డను చూడడానికి ఎందుకు రాలే? ఈ పాలసీ సంగతి ఏంటో చెప్పండి. చెల్లి పేరు మీద ఒక ఎకరం ఉంది మేడం. ఎకరం అత్తయ్య వాళ్ళు అమ్ముకుంటారంట, పాలసీ ఈమె తీసుకుంటదంట. మరి ఆమె అయితే ఆయన కన్నా బిడ్డే కదా, మరి అమ్మాయి ఎక్కడ పోవాలి? నేను ఇది అడగొద్దంట. ఇది అడిగితే నువ్వు డబ్బుల కోసమే వచ్చినావు అన్నతో పంచాయతీ. ప్రతిసారి ఫోన్లు చేసి విసిగిస్తుంటే ఎట్లుంటది మేడం? మేడం భార్య అన్ని తెచ్చి పెట్టు అని అడిగితే చచ్చిపోతుందంటే ఎంతమంది మొగలు చచ్చిపోవాలి మేడం? అట్లా కాదు మేడం. ఇవాళ ఎల్ఐసి డబ్బుల కోసం వచ్చినా రేపు ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంది. మా తల్లిదండ్రుల పరిస్థితి ఏం కావాలి? వాళ్ళని ఎవరు చూడాలి? ఇప్పటి వరకు అయితే నేను ఉన్నా, ఎప్పుడు నేను ఉండనుగా మేడం. నాకు డబ్బులు ఇచ్చేస్తే ఆ నమ్మకం తన మీద లేకనే నా మీద చేసిండు కదా మేడం, నామిని అని. నా మీద బాధ్యత ఉందే కదా. చేస్తే బిడ్డ పేరు చేయాలి, లేకపోతే భార్య పేరు చేయాలి. అంత నా మీద నమ్మకం లేకపోతే తల్లి పేరు చేయాలి. లేదు, పట్టక ముందుకే వెళ్ళిపోతావు. అమ్మ, నీ వర్షన్ ఒకలాగా ఉంది, తన వర్షన్ అంటే రెండు భిన్న ధృవాల్లాగా ఉన్నాయి. నువ్వేమో అసలు ఏ అలవాటు లేవు, అసలుకి మా అన్నయ్య అంత మంచుడు ఈ ప్రపంచంలో లేడని నువ్వు చెప్తున్నావు. అంత దుర్మార్గుడు అలాంటి భర్త అసలు ఏ ఆడపిల్లకి రాకూడదు అన్నట్టుగా తను మాట్లాడుతా. ఆమెకి ఆకాశానికి దిగ్గం లేదు మేడం, అన్నీ హైఫై కావాలి. కాదు శ్రాంతి, నువ్వు ఆ పాపకి ఇస్తా అంటున్నావు, మీ వదిలేకు మాత్రం ఇవ్వవా? ఎందుకు ఇస్తాం మేడం ఆమెకు? బ్రతకాలి. భర్త బ్రతికుండా ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అన్నం పెట్టడము, వస్తే మంచిగా మాట్లాడము, మంచిగా చూసుకోవడము, బట్టలు విండడము, అన్నం తిన్నావా, ఉన్నావా, పండుకున్నావా అన్న మాటలు, ఆప్యాయత, ప్రేమ లేనప్పుడు మీ వదిన ఎలా బ్రతకాలి? అది ఆమెకు గెలవాలి మేడం. మానవ కలంకారి సమర్పించు లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. అమ్మ, వదిన మరదలు మన స్టూడియోకి వచ్చారు. ఇది ఒక చిన్న అంటే ఒక ఆస్తికి సంబంధించిన గొడవ. నేను అన్నీ కోల్పోయాను, నా ఆస్తి నాకు ఇవ్వండి, అదైనా కనీసం నాకు ఆసరాగా ఉంటుందని వదిన. ఉన్న మనుషుల్నే వదిలేసుకున్నావు నువ్వు, ఇప్పుడు ఆస్తి నీకెందుకు ఇవ్వాలి, ఇది నాకు వచ్చిందని చెప్పి మరదలు. అసలు వదిన మరదలకు ఆస్తి ఏంటని అనుమానం రావచ్చు. ఒకసారి వాళ్ళతోనే మాట్లాడేద్దామా, స్టూడియోలో ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు భాగ్య. భాగ్య. మీరు మరదలా? మీరు వదిన? నేను వదిన. రైట్. భాగ్య గారు చెప్పండి, అసలు ఏంటి సమస్య, ఏంటి లీగల్ అడ్వైస్ కార్యక్రమం దాకా ఎందుకు వచ్చారు? మేడం నమస్తే అమ్మా. నా పేరు భాగ్య. నా మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది మేడం. నా భర్త పేరు వెంకటేశ్వర్లు. నేను మహబూబ్ నగర్ నుండి వచ్చా మేడం. మా అత్తయ్యకి ఒక కొడుకు, ఒక బిడ్డ. మా ఆయన జాబ్ చేస్తాడని నన్ను ఇచ్చినారు మేడం. ఇట్లా చిన్న జాబ్ చేసుకుంటా నెలకు 15,000 తెస్తాడు మేడం. అవి ఇంట్లో సరిపోవట్లేదు. సరిపోనప్పుడు చిన్న చిన్న గొడవలు అనేది అవుతుంటాయి. ఆయన వాళ్ళ అమ్మ మాటలిని చేసి నన్ను కొట్టడం చేయడం ఇట్లా చేస్తుండే. కేవలం డబ్బు పోవటంతోనే చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి. ఆయన నన్ను కొట్టడం చేయడం చేస్తుంటే నేనేం చేసినంటే ఇక్కడ ఉంటే కొడుతుండని మా పెండ్లైన 6 monthsకే మా ఆయనను తీసుకుని వేరే కాపురం పెట్టిన. 6 నెలలకి అక్కడనైనా ఏమన్నా మారుతాడేమోనని వేరే కాపురం పెట్టిన మేడం. వేరే కాపురానికి ఆయన ఇష్టపడ్డా? మీరు బలవంతంగా తీసుకెళ్ళారు? అంటే రమ్మన్నా సరే అన్నాడు, వెళ్ళిపోయినాం. ఓకే. వెళ్ళిపోయినాక ఏమైంది, తాగడం, గుట్కాలు తినడం, ఇక అమ్మాయిలతోని. అతను ఏం చేస్తుంటాడు? డ్రైవింగ్ చేస్తాడు మేడం. మీరేమన్నా ఉద్యోగం చేస్తున్నారు? నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వడు, నేను ఇంట్లోనే ఉంటా. పండగ అయిందనుకో ఇది తేవ అంటే పంచాయతీ, అది తేవ అంటే పంచాయతీ. కొడతాడు. కొట్టినప్పుడు ఏం చేస్తాం మేడం, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఉండగానే మళ్ళీ వచ్చేది. మళ్ళీ ఇదే కొట్టడం వెళ్ళిపోవడం, నాయన కొట్టడం నేను వెళ్ళిపోవడం, ఇదే జరిగేది. తర్వాతకి ప్రెగ్నెన్సీ అయినా
ప్రెగ్నెన్సీ అయ్యి ఇంటికాడ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయికి ఏదో ఒకటి తినాలనిపిస్తది కదా, బయటికి వెళ్ళాలనిపిస్తది కదా. ఎక్కడికన్నా వెళ్దామంటే గొడవ చేసేది, ఏదన్నా తింటా అంటే గొడవ చేసేది, ఏమన్నా అంటే ఇంతే అనేది. ఇక నేను ఇక్కడ ఉండలేను అని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా, పూర్తిగా వెళ్ళిపోయి ఇక అక్కడనే ఉండిపోయినా. పాప పుట్టింది. పాప పుట్టినాక నన్ను చూడడానికి రాలే మేడం వీళ్ళు. మీ ఆయన వచ్చారా? రాలే మేడం. రాలేదంటే ఎవరు వెళ్ళలేదంటమ్మా. కనీసం మా అత్తయ్య, మా మామయ్య, మా ఆడపడుచు, మా ఆయన రాలేదు. అసలు అత్తవారింటి తరపు నుంచి ఎవరు రాలేదు. నాకు ఉన్నదా మేడం? ఏమండి మీ ఇద్దరు సపరేట్ గా ఉన్నారు కదా, సపరేట్గా ఉన్నప్పుడు మరి మంచిగానే ఉండొచ్చు కదా, మళ్ళీ ఎందుకు అంత ఆయన మీ మీద వ్యతిరేకత పెంచుకున్నాడు? ఇంకా వాళ్ళ అమ్మ కాంచి బయటికి వచ్చేసినామనో తెలియదు మేడం, కానీ నాతో గొడవ పెట్టుకుని అలవాటు పడ్డాడమ్మా. ఇప్పుడు అక్కడ అంటే ఈ అమ్మాయి వెళ్ళగానే మళ్ళీ అక్కడికి వెళ్ళినట్టున్నాడు. అది చెడు వ్యసనాలకి దురలవాట్లకి అలవాటు పడిపోయాడు. ఇక మందు తాగి వచ్చి కొట్టడం చేయడం. ఇక నేను వెళ్ళిపోయినంటే ఇష్టరాజం, ఇల్లు ఆయనది కదా. అది నేను వెళ్ళిపోయిన అనుకో ఇంట్లోకి ఎవరినైనా తీసుకురావచ్చు. కాదు భాగ్య, అప్పుడు మీ ఇద్దరి మధ్య ఓన్లీ ఫైనాన్షియల్ ఇష్యూ ఒకటే సమస్య, అదే పెద్దగా అయిపోయింది. అదే చాలా పెద్దగా అయిపోయింది. మనం మాట్లాడొచ్చు ఈ విషయంలో, దానికి ఏముంది. అయితే నేను వెళ్ళిపోయినాక పాప పుట్టినాక తను చనిపోయిండు. చనిపోయిండు మేడం. ఎట్లా? యాక్సిడెంట్ అయింది. ఇక తాగి ఉన్నాడు, డ్రైవింగ్ చేసిండు, యాక్సిడెంట్ అయింది, చనిపోయిండు. చనిపోయినప్పుడు నేను రాలే మేడం, ఎందుకంటే నేను హాస్పిటల్లో ఉన్నా, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, చిన్న పాప మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంది. మరి నన్ను తీసుకొచ్చేటోళ్ళు ఎవరు? అదేంటమ్మా, భర్త చనిపోతే తీసుకొచ్చే వాళ్ళేంటి? కాదమ్మా, భర్త చనిపోతే నువ్వు వెళ్ళకపోవటం ఏంటి? అంత పెద్ద కారణం ఏంటి? నేను హాస్పిటల్లో ఉన్నా మేడం, రాలేని సిచ్యువేషన్ లో ఉన్నా. భర్త చనిపోతే ఏడపిల్ల అయినా రాకుండా ఉంటారా మేడం? అంటే రాలేని సిచ్యువేషన్ అంటే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? ఆపరేషన్ చేయాలి అని అన్నారు మేడం. అంటే సరే అని హాస్పిటల్ అడ్మిట్ అని అయ్యి ఉన్నా మేడం. భర్త చనిపోతే రాలేని స్త్రీలు ఉన్నారా మేడం? నువ్వు ఏమవుతావమ్మా? ఆవిడకి ఏమవుతావు? మా వదిన మేడం ఆమె. చెప్పు, ఎందుకు రాలేకపోయిందంట? మా వదిన చెప్పేది అంతా అబద్ధం మేడం, ఒక్కటైనా కరెక్ట్ లేదు మేడం. ఆపరేషన్ లేదు, ఏం లేదు మేడం. ఊరికే హాస్పిటల్కి వెళ్ళింది? అసలు హాస్పిటల్కే వెళ్ళలేదు? హాస్పిటల్కే వెళ్ళలేదు మేడం. మా అన్నయ్యకు నేనంటే చాలా ఇష్టం మేడం. మా అన్నయ్య ఉన్నదే మాకు ఆయన ఒక్కడే మేడం. నేను మా అన్నయ్య చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగినాం మేడం. మా అన్నయ్యకు పెళ్ళైన 5 years కు నాకు కూడా పెళ్ళైపోయింది మేడం. మీ భర్త ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ మేడం. ఓకే, ప్రతి సాఫ్ట్వేర్ చిన్న విషయం నాతో చెప్పుకునేది మేడం. పెళ్ళైపోయినాక కూడా నీతోనే మాట్లాడేవాడా? అవును మేడం, మాట్లాడుకునేది. ఎందుకంటే ఇంటికి రానియకపోయేది మేడం మా వదిన. మా అమ్మ నాన్నతో కూడా మాట్లాడనీయకపోయేది మేడం. అంత టార్చర్ పెట్టేది మేడం ప్రతి విషయంలో. మా అన్నయ్యకి వచ్చేది 15,000 రూపాయల జీతంతో. లేదు మేడం, మేడం మీరు ఆలోచించండి మేడం. తన అబద్ధం హైఫైగా ఉండాలని కోరుకుంటది మేడం ఎప్పుడైనా. 15,000తో పల్లెటూరులో హైఫై అవుతుందా మేడం? అన్ని అబద్ధాలు ఒకటైనా నిజం లేదు మేడం. అవన్నీ నిజాలు అయితే చనిపోయిన 1 year అవుతుందిగా మేడం. కనీసం మా అమ్మమ్మ నాన్నని చూస్తానికన్నా రావాలిగా మేడం. హాస్పిటల్లో ఉన్నా మేడం, నాకు ప్రియారిటీ భర్తకి ఇవ్వలేకపోయింది మేడం. నాకు టైం పట్టింది మేడం. మీ అన్న మీద అంత ప్రేమ ఉన్నావి, మీ అన్న బిడ్డను చూడడానికి ఎందుకు రాలే? నువ్వన్నీ అబద్ధాలు చెప్పడానికి కదా, ఎవరు ఉండరు. అట్లా కావాలంటే మేడం గారిని మన ఊరికి తీసుకెళ్దాం, వాళ్ళే చెప్తారు. నువ్వు ఇన్ని అబద్ధాలు మా ఊరికి రాండి మేడం, వీళ్ళెన్నడన్నా వచ్చి చూసినారేమో చెప్తారు జనాలు. కాదమ్మా, ఇద్దరు వ్యాలిడ్ పాయింట్స్ చెప్తా ఉన్నారు. చూడు, భర్త చనిపోతే ఈ ఎవడ వెళ్ళలేదు, కనీసం పిల్లుంది, మళ్ళీ చూసే అవకాశం ఉండదు భర్తని అనే ఇళ్ళలా. పాపను కూడా తీసుకురాలే మేడం చూపిస్తానికి. అన్న చనిపోయాడు, అన్న కూతురు ఆ వదిన దగ్గరే ఉందని చెప్పి అటువైపు నుంచి ఎవరు వెళ్ళలా. అంటే రెండు ఒకేలాగా కనిపిస్తా ఉన్నాయి. చూడండి, ఇవాళ డబ్బుల కోసం వచ్చింది మేడం. డబ్బులు మా తల్లిదండ్రుల ఇక్కడ డబ్బుల సమస్య ఏంటంటే ఆస్తి పంపకాలు ఏమైనా ఉన్నాయా? మా సారు LIC కట్టుకుంది మేడం. మీ హస్బెండ్ నామిని ఎవరి పేరు పెట్టాలి మేడం? ఎవరి పేరు మీద పెట్టాడు? పెడితే బిడ్డ పేరు పెట్టాలి, లేకపోతే పెండ్లం పేరు పెట్టాలి. చెల్లె పేరు పెడతారా మేడం? ఎప్పుడు కట్టుకున్న LIC? పెళ్లి తర్వాత కట్టిందా, పెళ్లికి ముందు కట్టుకున్నదా? అంటే నా పెండ్లైన 1 year తర్వాత కట్టింది మేడం. కట్టినప్పుడు మరి నా పేరు పెట్టాలి, లేకపోతే మీకు తెలియదు అప్పుడు ఈ విషయం? నాకు తెలియదు మేడం, నాకు కట్టింది అని చెప్పలేదు, ఏది నాకు చెప్పాడు మేడం. ఏది క్వశ్చన్ చెయ్యొద్దు అన్న. ఇప్పుడు నువ్వు ఈ టైంకి ఎందుకు వచ్చినావు, నువ్వు ఎంత తెచ్చినావు,
ఏంది గీ బయటికి పోయి గి తెద్దాం రా అని మనం అడగొద్దిగా ఆయనని. ఇట్లా బయట అడిగితే తాగి మాట మాటకు కొడతాడు. బయటికే మాటకు బయటికే అంటది మేడం. ఆయన స్తోమత కూడా అర్థం చేసుకోవాలి కదా మేడం. మనం ఆడవాళ్ళం కదా, మన భర్త స్తోమత తెలుసుకోవాలి కదా మేడం. సోమత అంటే మేడం నేనేమన్నా బంగారం కొని అన్నానా లేకపోతే మేడం కట్టమన్నానా తనని? మా అన్న యాక్సిడెంట్ లో చనిపోయాడు మేడం. ఒక్క ఉన్న ఆధారం కూడా మేము మిస్ అయిపోయినాం మేడం ఈమె చేపట్టి. ఈ పాలసీ సంగతి ఏంటో చెప్పండి. చెల్లి పేరు మీద ఒక ఎకరం ఉంది మేడం. ఎకరం అత్తయ్య వాళ్ళు అమ్ముకుంటారంట, పాలసీ ఈమె తీసుకుంటదంట. మరి ఆమె అయితే ఆయన కన్నా బిడ్డే కదా, మరి అమ్మాయి ఎక్కడ పోవాలి? నేను ఇది అడగొద్దంట. ఇది అడిగితే నువ్వు డబ్బుల కోసమే వచ్చినావు అన్నతో పంచాయతీ. అవును మేడం, మరి డబ్బుల కోసం వచ్చినట్టే కదా. భర్త చనిపోయినప్పుడు మరి ఆమెను ఎవరు చదవాలి? ఆమెను ఎవరు చదివియాలి? పాప సంగతి ఏంటి మరి? ఆ పిల్లని మీరు చూసుకుంటారా? మీ అమ్మ నాన్న చూసుకుంటారా? చూసుకుంటా మేడం. నా తల్లిదండ్రులు ఇప్పటిదాకా నేను వీళ్ళకి ఇస్తే వీళ్ళు అన్నం చేసినట్టే చేస్తారు మేడం. భర్తను వీళ్ళు అన్నం చేసినట్టే చేస్తారు. నేను ఇవ్వను. పిల్లని తీసుకోవటం కాదమ్మా, బాధ్యత తీసుకోవాలి బాధ్యత కదా. నేనే తీసుకుంటా మేడం. మరి తన పరిస్థితి ఏంటి అప్పుడు? అది ఆమె ఇష్టం. నేను ఎటన్నా పోనీ. అది ఆమె ఇష్టం మేడం. అదే దీనికి ఇవాళ సంబంధించి అసలు అట్లా కాదు మేడం. ఇవాళ ఎల్ఐసి డబ్బుల కోసం వచ్చిన ఆమె రేపు ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంది. మా తల్లిదండ్రుల పరిస్థితి ఏం కావాలి? వాళ్ళని ఎవరు చూడాలి? ఇప్పటి వరకు అయితే నేను ఉన్నా, ఎప్పుడు నేను ఉండనుగా మేడం. ఈ ఒక డబ్బులు ఇచ్చేస్తే ఆ డబ్బులు ఉన్నాయని కూడా ఎవరైనా మరి ఆయన బిడ్డ పరిస్థితి ఏంది? ఆయన కన్నా బిడ్డే కదా, మరి ఆయన బిడ్డ పరిస్థితి ఏంది మేడం? 25 లక్షలు వచ్చినాయి మేడం. 25 లక్షలు వచ్చినాయి. మొత్తం మీ పేరు మీదే ఉన్నాయి. అవును మేడం. మా అన్నయ్యకి ఎలాంటి అలవాట్లు లేవు మేడం. అన్ని వచ్చినాకనే అన్ని ఎక్కడెక్కడ అన్ని లేని అలవాట్లేంది. ఏ ఆడపిల్ల సంసారం ఆగం చేసుకొని పోదు మేడం. అమ్మ నీ వర్షన్ ఒకలాగా ఉంది, తన వర్షన్ అంటే ఈ రెండు భిన్న ధృవాల్లాగా ఉన్నాయి. నువ్వేమో అసలు ఏ అలవాటు లేవు, అసలుకి మా అన్నయ్య అంత మంచుడు ఈ ప్రపంచంలో లేడని నువ్వు చెప్తున్నావు. అంత దుర్మార్గుడు అలాంటి భర్త అసలు ఏ ఆడపిల్లకి రాకూడదు అన్నట్టుగా తను మాట్లాడతా. ఆమెకి ఆకాశానికి రిటర్న్ లేస్తుంది మేడం. ఆమెకు అన్ని హైఫై కావాలి. నాకు ఏం తెచ్చి పెట్టిండు అడగమని మేడం. ఆమెను చెప్పమని. అన్ని నిందలు అప్పులు పాలయ్యాడా మీ అన్నయ్య? ఏం లేవు మేడం. మా అన్నయ్యకి అప్పులు ఏం లేవు మేడం. అప్పులు అట్లాంటి మా అన్నయ్యకి అసలు అట్లాంటి అలవాటే లేదు మేడం. ఏ చిన్న అలవాటు కూడా లేదు మా అన్నయ్య. కేవలం ఈమె పెట్టే స్ట్రెస్ వల్లనే ఆయన యాక్సిడెంట్ లో చనిపోయాడు మేడం. అమ్మ చనిపోవటానికి యాక్సిడెంట్ కి స్ట్రెస్ కి సంబంధం ఏముంది చెప్పు? ప్రతిసారి ఫోన్లు చేసి విసిగిస్తుంటే ఎట్లుంటది మేడం? మేడం వస్తది, భార్య పోతది, అన్ని వస్తది, తెచ్చి పెట్టు పోతది అని మేడం. అడిగితే చచ్చిపోతుందంటే ఎంతమంది మొగలు చచ్చిపోవాలి మేడం? అట్లా ఒక బిడ్డని ఒక భార్యను సాధలేను ఆయన. ఎందుకు తేట్లేవు? ఈ జీతం సరిపోవట్లేదు, నేను చేస్తా అన్నా, నువ్వు వెళ్ళొద్దు బయటకు అంటాడు. సాధలేడు అని అనకు వదిన, సాధలేడు అని అనకు. సాధలేని నేను చేస్తా అన్నప్పుడు నన్ను కూడా మరి ఇప్పుడు పంపించు నువ్వు కదా. మీ పుట్టింటి నుంచి వచ్చారమ్మా? మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటా మేడం. మా అమ్మ మా నాన్నని ఇక్కడికి నా దగ్గర తెచ్చుకొని సాగుకుంటున్నా మేడం. అమ్మ నాన్న ఇద్దరు కూడా నా మీతో దగ్గరే ఉంటారు మేడం. మరి ఇప్పుడు ఈవిడ ఎప్పుడు వచ్చారు మీ దగ్గరికి? అన్నయ్య చనిపోయినాక ఎన్ని రోజులకి మీ ఇంటికి వచ్చారు? డబ్బులు వచ్చినాయి అని తెలిసి వచ్చింది మేడం. అప్పటిదాకా అసలు ఆమె ఎక్కడుందో ఏం చేస్తుందో కూడా మాకు తెలియదు మేడం. కనీసము మా అత్త ఉంది మా మామ ఉందని జ్ఞానం కూడా లేకుండా అసలు వాళ్ళని పట్టించుకోకుండా అసలు ఉన్నారా వాళ్ళు కూడా లేరా అనే పరిస్థితిలో ఇప్పుడు ఆమె లేదు మేడం. కేవలం డబ్బు కోసమే కోడల్ని ముందర పెట్టుకొని ఇప్పుడు ఆ డబ్బు కోసం వచ్చింది మేడం. అంతే. మేడం కోడల్ని ముందు పెట్టుకొని ప్రేమ వచ్చింది అనేది అని లేదు మేడం ఆమె దగ్గర. ఇప్పుడు నీ భర్త నీ మాట ఇంటుండే కాబట్టి మీ అమ్మని తీసుకొని పోయి ఉంచుకున్నావు నువ్వు. అదే నా భర్త నా మాట ఇంటే మీ అమ్మ మా అమ్మ నాన్నని కూడా తెచ్చుకొని పెట్టుకుందాగా నేను. లాజిక్ బాగుంది. ఇప్పుడు నీ మాట విన్నాడు కాబట్టి నీవు అమ్మ నాన్నని నువ్వు తీసుకుపోయి నీ దగ్గర పెట్టుకున్నావు. ఏమో ఎంతసేపు ఉన్నా ఈమె మంచిది కాదు ఈమె మంచిది కాదు అని అంటున్నావు. మీ అన్న ఏం చేస్తా నేనేం మాట్లాడినా కాదమ్మా. అసలు మీ మామగారు ఏం చేస్తా ఉంటారు? మీ నాన్నగారు? ఏం లేదు మేడం, ఉన్న ఎకరం దుంతారు, అల్ల వచ్చింది పండించుకుంటారు తింటారు. ఇంకెట్లాగో కొడుకు బయటికి వెళ్ళి వచ్చిండు, కొడుకు తాగుతుండు, వాని పరిస్థితి ఎట్లుంటుందో అని ఆ ఎకరం కూడా అమ్ముకున్నారు మేడం. అమ్ముకున్నప్పుడు డబ్బులు ఇచ్చారా మీకు? ఇవ్వలేదు నాకు. ఓకే. అవి ఏమైనాయని నేను అడగొద్దు. డబ్బు ఏమైంది చెప్పరు, నేను అడగొద్దు. ఏమన్నంటే నువ్వు పెడుతున్నావా, ఏమన్నంటే నువ్వు పెడుతున్నావా, ఆ ఎకరం పొలం అయ్యి అడగొద్దన్నారు. సరే మీ అమ్మ మీ నాన్న కష్టం నేను అడగను. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మొదట మిమ్మల్ని అడుగుతాను. పెళ్ళి ఎంతకాలం అయింది మీది? 7 years అయింది. 7 years అయింది. పెళ్ళి 6 నెలలకి మీరు ఇండిపెండెంట్ అంటే సపరేట్ గా వెళ్ళిపోయారు. సపరేట్ గా వెళ్ళిన తర్వాతే మీరు ప్రెగ్నెంట్ అయ్యారు. ఎంత కాలం ఉన్నారు సపరేట్ గా? సపరేట్ గా ఉన్నాం మేడం. గొడవ కాగానే అమ్మ ప్రెగ్నెంట్ అయ్యేంత మటుకు ఉన్నారు కదా, అది ఎంత కాలానికి మీరు ప్రెగ్నెంట్ అయ్యారు? పోయినాక ఒక 2-3 months కే తెలిసింది మేడం. అంటే మీరు సపరేట్ గా ఉండడం కూడా ఒక 6-7 months ఉండి ఉంటారు అంతే కదా. తర్వాత మీరు పుట్టింటికి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత మీ పాప పుట్టింది.
మీ పాప పుట్టిన ఎంత కాలానికి ఇతను చనిపోయాడు? 2 years కి మేడం. 2 years మళ్ళీ తిరిగి రాలేదు. ఆయన మొదటి నుంచి తాగుతున్నాడా పెళ్ళైనప్పటి నుంచి? ఇక అది నాకు చెప్పలే మేడం. మీ అనుభవం తెలియడం నా పెళ్ళైనాకనే తెలిసింది తాగుతున్నా. కాదు, పెళ్ళైన తర్వాత తాగి రావడం ఉన్నది, ఉన్నది, కొట్టడం ఉన్నది, మీ ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి. 15,000 రూపాయల జీతం వలన మీకు ఇబ్బందులు అవుతున్నాయి. ఇదే కదా మీ కేసు? అదే. ఓకే, మీరు ఆగండి. ఇక్కడ మీ పుట్టిల్లు ఎక్కడమ్మా ఎగ్జాక్ట్లీ? మీ అమ్మ నాన్నగారిది మహబూబ్ నగర్ మేడం. మహబూబ్ నగర్. మీకు పెళ్ళయింది ఎక్కడ? పెళ్ళయి మీ భర్త మీరు ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్ లో ఉంటున్నాం. హైదరాబాద్. మీరు ఉద్యోగం చేస్తున్నారా? లేదు మేడం, నేను ఖాళీ హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ మేడం. సాఫ్ట్వేర్. ఎంత జీతం వస్తుంది? 70,000 మటుకు వస్తుంది మంత్. 70,000. మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప మేడం. ఎంత వయసు ఉంటుంది? 2 years ఉంటుంది మేడం. 2 years. సో మీరు ఇప్పుడు ప్రస్తుతము మీ తల్లిదండ్రులు మహబూబ్ నగర్ లో ఉన్నారా, మీ దగ్గర ఉన్నారా? ఇందాక మీరు మీ దగ్గర ఉన్నారని చెప్పారు జయ గారికి. మీ దగ్గర ఉంటున్నారు. మీ నాన్నగారు ఏం చేసేవారు? అగ్రికల్చరిస్ట్. అప్పుడు మేడం, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఏం లేదు. 1 ఎకరం అమ్మిన డబ్బును ఏం చేశారు? మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయితే అవుతుంది కదా మేడం, డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేస్తే కాకుండా అంటే ఉంటాయి. యాక్సిడెంట్ ఎలా యాక్సిడెంట్ జరిగింది? ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? డ్రైవింగ్ చేస్తుంటాను మేడం. అది డ్రైవర్ ఎక్కడ? ఏ ఊర్లోని? హైదరాబాద్ మేడం ఆయన చేసేది కూడా. అంటే యాక్సిడెంట్ అయిన ఇమీడియట్ గా చనిపోలేదు, ఆయన హాస్పిటల్లో మేడం. ఎంత కాలం ఉన్నాడు? ఒక 1 week పెట్టిరు మేడం. ఎందుకు చనిపోయాడు? అంటే యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అన్నది తెలుసా మీకు? ఎందుకు జరిగిందంటే ఇక ఇట్లా ఫోన్ చేయడం వల్ల, ఫోన్ మాట్లాడుకుంటూనే అయింది మేడం యాక్సిడెంట్. మీ రిపోర్ట్స్ ఉన్నాయండి? LIC రిపోర్ట్స్ కానివ్వండి, మెడికల్ రిపోర్ట్స్ కానీ ఉన్నాయా మీ దగ్గర? ఒకసారి ఉంటే ఒకసారి ఇవ్వండి. అంటే తనతోనే మాట్లాడుతుంటే, తన భార్యతో మాట్లాడుతూనే యాక్సిడెంట్ అయిందని అంటారా? మాట్లాడుతుంటేనే అయింది మేడం. సరే, ఫోన్ మాట్లాడుతున్నాడు అక్కడ, ఆవిడే అనే మీరు ఎలా చెప్తారు? కాల్ లిస్ట్ తెలుస్తుంది కదా మేడం. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి డిస్క్ పెడుతూనే ఉంటది, టార్చర్ పెడుతుంటది. వచ్చేది లేదు, సచ్చేది లేదు, సంసారం చేసేది లేదు, ఏం లేదు. ఇక ప్రతిసారి ఇదే. ఇక ఇట్లా చేయడం వల్లనే మా అన్నయ్య చనిపోయాడు మేడం. ఉన్న ఒక్క ఆదరు దిక్కు కూడా మా అమ్మ మా నాన్నకు లేకుండా చేసింది మేడం. ఇప్పుడు డబ్బుల కోసం వచ్చి కొట్లాడుతుంది. భర్తకు భార్య ఫోన్ చేయడం కూడా తప్పేనా మేడం? ఇది తప్పు కాదంటలేదు మేడం, మంచి కోసం చేయాలి మేడం. భర్తకి మంచి కోసం చేయాలి, మంచి కోసం చేయాలి. నా భర్త నేను ఇట్లా టార్చర్ పెట్టను కదా, టార్చర్ పెట్టను కదా నేను. నీళ్ళకి అట్లా టార్చర్ పెట్టను దాని కదా నేను. ఎందుకు ఎంత తీసుకెళ్ళి మంచి మా అమ్మ మా నాన్న కూడా సాధాలే తెచ్చి. ఒక్క నిమిషం శ్రవంతి. ఇప్పుడు ఆ డబ్బులోనే ఆమెకి, అంటే మీ వదిన కూతురికి ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా నువ్వు? సిద్ధంగానే ఉన్నా మేడం. ఓకే. ₹1 సహా మా అన్న పిల్లలకి, మా అమ్మ మా నాన్నకి పెట్టుకుంటా మేడం. దానికి మీరు ఏ సొల్యూషన్ చెప్తా దానికి నేను రెడీగా సిద్ధపడే ఉంటా మేడం. నాకు ₹1 కూడా వద్దు. చదువుకైనా పెళ్లికైనా డబ్బులు కావాలిగా మేడం. తన ఆడ ఎట్లా ఏం చేస్తా పిల్లకి పెళ్లి ఆమెకే ఇస్తా కదా మేడం. ఇస్తా అంటుంది కానీ ఇప్పుడు ఇయ్యదంట. ఆమెకి పెళ్లి చేసే టైం వస్తది కదా, అప్పుడు ఇస్తదంట. ఎవరికో పెళ్లి, ఇప్పుడు ఎవరో వస్తారు చేసుకుంటానని, ఆయనకి ఇస్తా అన్నప్పుడు మరి ఈమెను ఎట్లా చదివియాలి నేను? ఎవరో కాదు, కాదు శ్రవంతి, నువ్వు ఆ పాపకి ఇస్తా అంటున్నావు, మీ వదిలేకు మాత్రం ఇవ్వవా? ఎందుకు ఇస్తాం మేడం ఆమెకు? బ్రతకాలి. భర్త బ్రతికుండా నుంచి వచ్చిందమ్మా. అన్నం పెట్టడము, వస్తే మంచిగా మాట్లాడము, మంచిగా చూసుకోవడము, బట్టలు విండడము, అన్నం తిన్నావా, ఉన్నావా, పండుకున్నావా అన్న మాటలు. అది మీ కేసు అంతేగా మేడం. ఓకే. ఆమె ఎలా బ్రతకాలి? మీ వదిన ఎలా బ్రతకాలి? అది ఆమెకు తెలవాలి మేడం. అన్న వదిన కలిస్తేనే కదా నీకు పాప వచ్చింది. అవును మేడం, ఆమెకు ఆ సోయి ఉంటేనే కదా మేడం. ఆ సోయి ఉంటే ఇట్లా ఉంటది మేడం. వదిలేసినట్టు నేను నా బిడ్డని. భర్త చనిపోతే భార్య ఏ సిచ్యువేషన్ లో ఉన్నా వస్తుంది మేడం. మనం ఏ సమాజంలో బతుకుతున్నాం మేడం? నేను లేవలేని పరిస్థితిలో ఉన్నా మేడం. ఎంత లేవలేకున్నా 10 మందిని బతలాడుకుంటా మేడం. మీకంటే ఎక్కువ నష్టం నాకే. భాగ్యం, మీ ఆడపడుచు నీకు డబ్బులు ఇవ్వను, మా అన్న కూతురికి ఆమె పెళ్లి టైంలో ఇస్తాను అంటుంది. మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు మేడం? పెళ్లి టైం డబ్బులు ఇస్తే ఇప్పుడు ఎవరో చేసుకోవడానికి వస్తారు, ఆయనకి ఇస్తా అంటారు. ఓకే, మీరు ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏం పెట్టి చదివియాలి? నేనే చదివిస్తా. సో మీకు మొత్తం అమౌంట్ కావాలి పెట్టుకుంటా మేడం. ఇచ్చేయమంటున్నారా? ఆ పిల్లని మీరు ఇచ్చేసేయమంటున్నారా? ఇచ్చేసినా, నాకు ఇచ్చేసినా నేను చదువుకొని ఆమెకు చదువు కాంచాలి, పెళ్లి చూసుకుంటా మేడం. కాదమ్మా, ఇప్పుడు మీరు పెళ్ళప్పుడే డబ్బులు ఇస్తానంటున్నారు, అంతేనా? అంతే మేడం. ఇప్పుడు వదిలేమంటున్నారు, మరి నేను ఆ పిల్లని ఎలా పోషించాలి, ఎలా చదివించాలి? చిన్న పిల్ల పెంచి పెద్ద చేసి పెళ్లి తర్వాత కదా 3వ రోజు ముచ్చటది. పరిస్థితి ఏంటి? డబ్బుల కోసమే మా అన్నని అంత టార్చర్ చేసి చంపిన ఆమెకి ఇవాళ 25 లక్షలు ఆమె చేతికి నేను ఇచ్చేస్తే రేపు నా కోడల పరిస్థితి ఏంది మేడం? ఆ డబ్బులు ఇవ్వగానే వెళ్ళిపోతుంది. బిడ్డ మేడం, ఎట్లా మేడం? నా కోడలు అంటున్నా ఇవ్వను.
నాన్న బిడ్డకు నేను ఇట్లా అన్యాయం ద్రోహం చేయనియను మేడం. డబ్బులు ఇవ్వగానే అట్లా వెళ్ళిపోతుంది. తర్వాత ఆమె పరిస్థితి నా నా తల్లిదండ్రుల బిడ్డను పరిస్థితి ఏంటి మేడం? మేడం మా అమ్మ మా నాన్నని ఎవరు చూడాలి? సో ఇప్పుడు మీ అమ్మా నాన్నని చూసుకోవాలి, మీ మేనకోడలు పెళ్ళప్పుడు చూసుకోవాలి మాత్రమే కదా. డబ్బులు ఇస్తానంటారు. అంతే మేడం. మీరేమంటారు? లేదు మేడం, నా భర్తకు వచ్చినాయి నా పిల్లకి ఇవ్వాలి. ఇవ్వను. నీ భర్త అని నువ్వు ఆయన మరి చూసుకొని మీ అత్త మామని మీరు చూసుకుంటారా? ఉంటే చూసుకుంటాం మేడం. అన్నా పెద్ద మేడం ఈమె చూడదు. వాళ్ళు ఉండరు ఈమె మేడం. చూడదు మేడం. ఈమె మంచిగా చూస్తే ఎందుకు ఉండరు మేడం? కొడుకు ఈమె మంచిగా మంచిగా ఉండాలి. చూస్తే ఇప్పుడే ఆడుంటారు మేడం వాళ్ళు. ఏంటమ్మా ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఈ అసలు ఏం మాట్లాడాలి? ఈ సమస్య నిజానికి చాలా క్రిటికల్. సో ఇక్కడ ఇది ప్యూర్లీ ఒక విధంగా చెప్పాలంటే కుటుంబ సమస్య, అంతే. కానీ ఆర్థిక పరంగా ముడిపడి ఉన్నటువంటి సమస్య. ఇక్కడ వదిన మన ముందు ప్రజెంట్ చేసినటువంటి కేసు నేను అబ్సల్యూట్లీ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు కరెక్ట్ అంటే ఆమె అనేక కష్టాలు అయితే పడ్డది. ఇక్కడ జీతం కేవలం 15,000 రూపాయలు. ఆ 15,000 రూపాయల్లోని ఇటు కుటుంబాన్ని నడిపించాలి. చిన్న చిన్న కోరికలు ఉంటాయి. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్కి ఎన్ని కోరికలున్నా ఆ కోరికల్ని సప్రెస్ చేసుకొని వాటిని అణిచివేసి కుటుంబం నడిపిస్తే చాలు, మన కుటుంబం గౌరవంగా ముందుకు వెళితే చాలు, మన రోజువారీ అవసరాలు తీరితే చాలు అని జీవితానికి అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు మన సమాజంలో 100% ఉంటారు. ఆ 90%లోని మనకి అమ్మాయి భాగ్య ఒకటి అని చెప్పచ్చు. అయితే ఆ చాలని జీతంలో వచ్చేటటువంటి కష్టాలే ఇవన్నీ. అంటే భార్యాభర్తల మధ్యన వచ్చే గొడవలు కేవలము ఇంటికి సరిపడినటువంటి జీతంతో వచ్చేటటువంటి కష్టాలే. ఇక్కడ ఆ దిశలోనే ఒక మామూలు సగటు మహిళలాగా మన భాగ్య తన భర్త తెచ్చేటటువంటి జీతం సరిపోదని, ఇంటికి ఇంకా అవసరాలకి ఇంకా కావాలి అని చెప్పేసి తరచూ అడగడము గొడవలకి దారితీస్తుంది. ఇట్ హ్యాస్ ఫ్రస్ట్రేటెడ్ ది హస్బెండ్ అని చెప్పాలి. డిసీజ్డ్, చనిపోయిన అతన్ని ఒక ఫ్రస్ట్రేషన్కి తీసుకెళ్ళింది. ఎప్పుడైతే మగవాడు ఫ్రస్ట్రేషన్కి గురవుతాడో ఇక్కడ కుటుంబం అన్నది ఎలాగ ఉండాలంటే ఎప్పుడు కొడుకు చేసేటటువంటిది కరెక్ట్, కొత్తగా వచ్చినటువంటి కోడలు ఒక తప్పు, ఆమె ఏది చెప్పినా తప్పే చేస్తుంది, ఆమె అసలు ఈ కుటుంబంలో అంతర్భాగం కాదు అని చూసేటటువంటి అత్తమామలు చాలామంది మన సమాజంలో ఈనాటికి ఉండడం మనం గమనించదగినటువంటి విషయం. భాగ్య ఒక అత్తమామలు కొడుకు జీతం కేవలం 15,000 మాత్రమే, ఆ జీతం వాళ్ళ కుటుంబం నడవడానికి సరిపోవట్లేదు అన్న ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకుని ఉంటే వాళ్ళిద్దరి మధ్యన వచ్చినటువంటి గొడవల్ని ఎక్కడికక్కడ సర్ది చెప్పి వాళ్ళిద్దరిని కలిపి ఒక మంచి కుటుంబంగా నడిపేటటువంటి అవకాశం ఉండేది. నిజం చెప్పాలంటే వాళ్ళు అలా చేస్తుంటే వాళ్ళ కొడుకుని కోల్పోయేవారు కాదు. ఇది అక్కడ పెద్ద లాస్. వాళ్ళు ఏమనుకున్నారంటే కోడలు బయటికి వెళ్ళిపోయింది, కోడలు పీడ వదిలింది అనుకున్నారు, కానీ వాళ్ళ కొడుకునే పోగొట్టుకున్నారు అన్న చిన్న విషయాన్ని వాళ్ళు మిస్ అయ్యారు ఇక్కడ. ఇంకా రెండోది, వాళ్ళు ఏం చేశారు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా కొడుకుని సపోర్ట్ చేశారు. ఇక్కడ చెల్లెలు కూడా స్రవంతి కూడా అన్నకి సపోర్ట్ చేయడం వల్ల అతనికి ఇక్కడ ముగ్గురు సపోర్ట్ దొరికేసరికి భార్య అన్నది ఒక పనికిరాని వ్యక్తిగా ఈమెను వదిలించుకుంటేనే చాలు అనేటువంటి ఆలోచన, ఈమె ఒక గయ్యాలిది, ఈమె ఎప్పుడు చూడు నన్ను బ్రతకనివ్వటం లేదు అనే ఆలోచనలోకి అతన్ని తీసుకొని వెళ్ళింది బ్రతుకున్నప్పుడు. ఇది ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం. అతనికి ఉన్నటువంటి వ్యసనాలని వీళ్ళు ప్రోత్సహించడం. అట్లీస్ట్ నువ్వు తాగు అని చెప్పకపోవచ్చు, కానీ నువ్వు తాగుతున్న తప్పు అని చెప్పలేదండి, అది రాంగ్. నువ్వు తాగు అని ఏ తల్లిదండ్రులు ప్రోత్సహించారు, నేను ఒప్పుకుంటాను, కానీ తాగొద్దురా అని చెప్పేసి బెదిరించేటటువంటి తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ చెల్లెలు కూడా నీ వల్లనే మా అన్నయ్య వ్యసనాలకు లోనయ్యాడు అని అంటుంది, కానీ ఆ మనసుకు తెలుసు పెళ్లి కాకముందు కూడా వాళ్ళ అన్నయ్య తాగుతూ ఉండేవాడు అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆడపడుచు అనేటటువంటి ఆమె అన్న బాగుండాలి, వదిన బాగుండాలి, వదిన కూతురు బాగుండాలి అనే ఆలోచనలో ఉంటే బాగుండేది. కానీ అన్ననే కరెక్ట్, వాళ్ళు బాగుండకూడదు అన్నది ఆమె ఉద్దేశం కాకపోయి ఉండొచ్చు, కానీ మా అన్ననే కరెక్ట్, మా వదిననే తప్పు, ఆమె గయ్యాలిది, ఆమె వల్లనే మా అన్న మా అన్న వ్యసనాలకు లోనయ్యాడు, మాకు దూరం అయ్యాడు అనే ఆలోచనలోని ఆడపడుచుండడం ఇక్కడ చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అంటే ఇక్కడ ఈ కేసు మనం ఒక్క కేసులాని తీసుకోకూడదు. సమాజంలో ఇలాంటి సమస్యలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటంటే వదిన బాగుంటేనే అన్న బాగుంటాడు, వాళ్ళిద్దరు బాగుంటేనే వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు బాగుంటారు, అందరు కలిసి ఉంటేనే కుటుంబం బాగుంటుంది. అప్పుడు ఆ కుటుంబం ఆరోగ్యకరమైనటువంటి కుటుంబం, అంటే మానసికంగా ఆరోగ్యకరమైనటువంటి కుటుంబం తప్పకుండా తల్లిదండ్రులకి అండగా ఉంటారు, అత్తమామలకు అండగా ఉంటారు. ఈరోజు మన ముందు కూర్చున్నటువంటి
వదిన అనేటటువంటి పాత్ర మా అత్తమామలు ఎప్పుడు కొడుకుకి చెప్పి కొట్టించేవారండి, తిట్టించేవారండి, వాళ్ళు ఏ రోజు కూడా మమ్మల్ని శాంతిగా ఉండనీయలేదు అనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి ఆమె బాధ ఎంతటి స్థితికి తీసుకెళ్ళిందంటే ఆఖరికి భర్త చనిపోతే ఆ తల్లిదండ్రుల్ని పరామర్శించడానికి కూడా ఆమె వెళ్ళలేదు. ఆమె మనసు విరిగిపోయింది, ఆమె మనసు అక్కడ విరిగిపోయింది. ఇక్కడ వీళ్ళు కూడా వదిన మీద ఎంత నెగిటివిటీ పెంచుకున్నారంటే, అరే భర్త కోల్పోయినటువంటి వదిన ఎలా ఉంది, పోనీ వదిన వదిలేయండి, లీవ్ ఇట్, ఆమె గయ్యాలిది. కానీ నీ అన్నకు పుట్టినటువంటి బిడ్డను చూడడానికి కూడా మీరు వెళ్ళలేదు. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అంటే మీరు అనుకుంటున్నారు కదా తను రాలేదని వాళ్ళు, మీరు రాలేదని తను, ఎవరికి వాళ్ళు తమ పంతాల మీదే ఉన్నారు. ఇక్కడ వీళ్ళిద్దరు పర్సనాలిటీస్ ఇలాగుంటే, డిసీజ్డ్ ఎవరైతే భర్త ఉన్నాడో, భర్త అనేటటువంటి వాడు మాత్రము భార్య పట్ల ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడు, భార్య పట్ల ఒక విముఖత వచ్చింది అని చెప్పడానికి భార్యని నామినీ చేయకుండా ఎందులోని ఎల్ఐసిలోని ఇక్కడ సిస్టర్ని నామినీ చేశాడండి. ఈజ్ ఇట్ నాట్ ఏ క్లియర్ ఎవిడెన్స్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ బాదర్డ్ అబౌట్ ద వైఫ్? అంతేకాకుండా ఎప్పుడో 4 ఏళ్ల ముందు చేశాడని చెప్పింది, మళ్ళీ బిడ్డ పుట్టిన తర్వాత దాన్ని నామినీ కూతుర్ని కూడా చేర్చాలి కదా, మార్చాలి కదా, ఎందుకంటే ఆ ప్రొవిజన్ ఉన్నది ఎల్ఐసి రూల్స్ లోని. సో ఆ కూతుర్ని కూడా నామినీ చేయలేదండి. అంటే హి హస్ టోటలీ నెగ్లెక్టెడ్ ది వైఫ్ అండ్ చైల్డ్. ఎవరిని చేశాడు? చెల్లెల్ని చేశాడు. ఇక్కడ చెల్లెల పరిస్థితి మనం తీసుకుంటే, షీఈ్ మ్యారీడ్, ఆమెకు అసలు ఈ కుటుంబంతోని ఒక లీగల్ ఎయిర్గా సంబంధం లేదు, ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె భర్త, ఆమె చాలా బాగుంది, కంఫర్ట్ జోన్లో ఉంది. ఇంకోటి వీళ్ళందరూ మహబూబ్ నగర్లో ఉంటారు, ఈ చెల్లెలన్న ఆమె హైదరాబాద్లో ఉంది. వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ఈమెకు తెలియదు. షీఈ్ నాట్ ఎ డైరెక్ట్ విట్నెస్, ఇట్ ఈస్ ఆల్ హర్ ఇమాజినేషన్. లేదా వాళ్ళ అన్న ఏం చెప్తే చెప్పింది. హియర్సే ఎవిడెన్స్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ అకార్డింగ్ టు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. అంటే ఎవరైనా చెప్పినటువంటి విన్నదాన్ని ఎవిడెన్స్గా పెట్టడానికి కన్సిడర్ చేయడానికి వీలు లేదు. సపోజ్ ఆయన చచ్చిపోయాడంట, పలానా వాళ్ళు పొడిచారంట అంటే దట్ ఈస్ నాట్ ఎవిడెన్స్. పలానా వాళ్ళు పొడిచారు, దట్ ఈస్ ఓన్లీ ఎన్ ఎవిడెన్స్. ఇక్కడ అన్న ఏం చెప్తున్నాడో అదే ఆమెకి తారక మంత్రమైంది, కానీ ఆమె చూసింది లేదు. సో ఇక్కడ చాలా దురదృష్టకరమైనటువంటి కుటుంబ పరిస్థితులు. ఈరోజు ఒక అన్నని కోల్పోయేటట్టు, ఒక భర్తను కోల్పోయేటట్టు, ఒక కొడుకుని కోల్పోయేటట్టు, ఒక తండ్రిని కోల్పోయేటట్టు చేసింది. ఇవన్నీ పోతే, ఈ బంధాలన్నీ పోగా మిగిలింది ఒక డబ్బు విషయమే. పాలసీ ఎవరికి రావాలి? 25 lakhs పాలసీ, ఈ 25 లక్షలు ఎవరికి చెందాలి అంటే, చెల్లెలు అంటది నా పేరు మీద ఉంది కాబట్టి నాకే రావాలి, నేనే తీసుకుంటాను, నేను తీసుకొని నా మేనగోడలు పెద్దగా అయిన తర్వాత ఆమె పెళ్లికి ఉపయోగిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో వదిలికి ఇవ్వను. సో వదిన ఎవరు? భార్య కదా. షీ ఎ కీప్? ఆమె ఏమన్నా ఉంచుకున్నామనా? కాదు కదా. ఆమెకేం రైట్ లేదా? భార్యకు ఉండేటువంటి హక్కులు లేవా అని అంటే, ఇక్కడ 100% ఆమెకు హక్కులు ఉన్నాయని ఇండియన్ సక్సెషన్ యాక్ట్ చెప్తుంది. ఇక్కడ ఏంటంటే, ఇదొక నిజం చెప్పాలంటే ఈ కేసు ఒక సంవత్సరం క్రితం కానివ్వండి, కొన్ని నెలల క్రితం కానివ్వండి, మన ముందుకి అంటే నిజంగా నా ముందుకు వచ్చిన నేను కూడా ఏం చెప్పలేకపోయేదాన్ని. అంత క్రిటికల్ కేసు ఎవరికి చెందాలి? ఎందుకంటే ఒక పక్కనేమో నామినీగా చెల్లెళ్ళు చేశారు, అలాగే ఒక పక్కనేమో భార్య బిడ్డ, మరి వాళ్ళు లీగల్ ఎయిర్స్ ఎలాగా? మరి వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది కదా అని ఆలోచన మనకు వస్తుంది ఎవరికైనా. కానీ చట్టం ఏం చెప్తుంది? చట్టంలో కూడా ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. మొన్నటి మటుకు కూడా, ఎప్పుడు మటుకు శక్తి వజ్దానే అనే కేసు రీసెంట్ గా సుప్రీం కోర్టు డిసైడ్ చేసింది. మీ ఇద్దరికి చెప్తున్నాను, శక్తి వజ్దానే అనేటువంటి కేసు ఈ మధ్య కాలంలోనే సుప్రీం కోర్టు డిసైడ్ చేసిందండి. మొన్నటి మటుకు కూడా నామినీకి పాలసీ వెళ్తుందా, లేకపోతే లీగల్ ఎయిడ్స్కి పాలసీ వెళ్తుందా అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ ఇటు ట్రయల్ కోర్ట్స్కి కానివ్వండి, పాలసీ ఎల్ఐసి లాంటి సంస్థలకు కానివ్వండి, మనలాంటి పార్టీస్కి కానివ్వండి ఉండేది. ఇక్కడ మనకి పాలసీలోనే ఏముంటుందండి? ఒక పాలసీ హోల్డర్, మనకు ఎవరైతే పాలసీ తీసుకుంటారో వాళ్ళు, ఎవరైతే బెనిఫిషరీస్ అంటే దాన్ని ఎవరైతే అనుభవించేటటువంటి హక్కు ఉంటుందో వాళ్ళు, అలాగే నామినీ ఒకళ్ళు, అలాగే లీగల్ ఎయిర్స్ ఒకటి. ఈ 4 విషయాలు మనము డిస్కస్ చేయాల్సినటువంటి విషయాలు. ఇక్కడ పాలసీ హోల్డరు డిసీజ్డ్ అంటే చనిపోయినటువంటి ఈ అమ్మాయి ఎవరు? భాగ్యవ భర్త. నామినీ ఎవరు అంటే ఈ ఆడపడుచు స్రవంతి అనేటటువంటి ఆడపడుచు. సో ఇక్కడ ఎవరికి చెందాలి అన్నది ఇప్పుడు ట్విస్ట్. అది మనము నిజం చెప్పాలంటే, మీరు కానివ్వండి, నేను కానివ్వండి,
ఒక సెంటిమెంట్తోనో ఒక కంపాషన్తోనో మనము ఈమెకే చెందాలి లేదా ఆమెకి ఆడపడుచుకే చెందాలి లేదా సగభాగం చేసుకోండి అని డిసైడ్ చేయడానికి లేదు. సుప్రీంకోర్టు చాలా క్లియర్లీ చెప్పాను కదా, శక్తి వజ్దానే కేసులోని ఏమని చెప్పిందంటే ఎవరినైతే నామినీ చేస్తారో నామినీ ఎవరినన్నా చేయొచ్చు. అంటే నిజం చెప్పాలంటే ఎల్ఐసి రూల్స్ ప్రకారము నామినీని ఎవరినన్నా చేయొచ్చండి. నన్ను చేయొచ్చు, మిమ్మల్ని చేయొచ్చు, ఇంకో ఎల్లయ్యను చేయొచ్చు, పుల్లయ్యను చేయొచ్చు, స్రవంతిని చేయొచ్చు, ఈ అమ్మాయి భాగ్యాన్ని చేయొచ్చు. కానీ మోస్ట్ ప్రాబబ్లీ చాలా మటుకు ఎక్కువగా భార్యని, బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని చేస్తూ ఉంటారు. కానీ ఎల్ఐసి రూల్స్ ప్రకారం ఫ్రెండ్ని కానివ్వండి, ఇంకెవరినైనా కూడా కార్పొరేట్ కంపెనీస్ వచ్చిన తర్వాత ఎంతో మందిని నామినీస్ని చేస్తూ ఉంటారు, వాళ్ళ కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్స్ని వాళ్ళని. సో ఇట్ డజంట్ మీన్ దట్ ఎవరినైతే నామినీ చేశారో ఆ నామినీలు బెనిఫిషియరీస్ అయిపోవడానికి వీలు లేదు. కంపెనీస్ బిజినెస్ వరల్డ్లోని బిజినెస్ని ప్రొటెక్ట్ చేయడానికి నామినీ అనేటటువంటి పాత్ర వచ్చింది, కానీ నామినీ ఈజ్ నాట్ ఎ బెనిఫిషియరీ అన్లెస్ అండ్ అంటిల్ నామినీ అండ్ లీగల్ ఎయిర్ ఆర్ బోత్ ఆర్ వన్ అండ్ సేమ్. సపోజ్ ఒక పెద్ద రిచ్ మ్యాన్ ఉన్నాడు, ఆ రిచ్ మ్యాన్కి ఏ కొడుకున్నాడు, ఆయననే నామినీ, ఆయననే లీగల్ ఎయిర్, దెన్ ఆయనే బెనిఫిషియరీ అవుతాడు. కానీ ఆ రిచ్ మ్యాన్కి నేను డాటర్, మీరు నామినీ, ఆయన రిచ్ మ్యాన్కి ఏమన్నా అయితే యాజ్ అ లీగల్ ఎయిర్ ఐఎమ్ ఏ బెనిఫిషియరీ, యు ఆర్ నాట్ ఏ నామినీ. ఓన్లీ ఫర్ ద కంపెనీ సేక్ యు ఆర్ మేడ్ యాజ్ ఏ నామినీ. సో దాన్ని ఇక్కడ ఈ కేసులోని, ఎందుకంటే నామినీ ఈజ్ ఓన్లీ ఎ ట్రస్టీ, నామినీ అన్న పాత్ర ఒక ట్రస్టీ మాత్రమే. సో ఇక నామినీకి లీగల్ ఎయిర్కి తేడా ఉంది. నామినీ కేవలం ట్రస్టీ, లీగల్ ఎయిర్ ఈజ్ ద బెనిఫిషియరీ. నామినీ ఓన్లీ ఒక స్టేటస్ని కలిగి ఉంటుంది, కానీ లీగల్ ఎయిర్ అన్నది ఎవరైతే పాలసీ హోల్డర్ ఉంటారో దాన్ని క్లెయిమెంట్, ఆయన క్లెయిమెంట్ అవుతాడు అనమాట, ఆయన అనుభవించగలుగుతాడు లీగల్ ఎయిర్. ఎందుకంటే ఒకవేళ నామినీ కానీ అనుభవిస్తే సక్సెషన్ యాక్ట్ని డామినేట్ చేసినట్టు అవుతుంది. మరి సక్సెషన్ యాక్ట్లోని భార్య పిల్లలు మరి భర్త యొక్క నెక్స్ట్ స్టెప్లోకి వచ్చినప్పుడు, భర్త అడుగులోకి వచ్చినప్పుడు వాళ్ళ రైట్ని నామినీ తీసుకుంటే వీళ్ళేం కావాలి, సక్సెషన్ యాక్ట్ దెబ్బతింటది. కనుక నామినీ ఈజ్ ఓన్లీ ఎ ట్రస్టీ, యూ కెన్ జస్ట్ విత్డ్రా ది అమౌంట్ and that amount has to be transferred to the legal heirs and they have to enjoy the property. So వీళ్ళు ఏం చేయాలి, సక్సెషన్ ఓపీ వేసుకోవాలి, వేసుకొని వీఆర్ ద సక్సెసర్స్ అని చెప్పేసి ఎవరికైతే లీగల్ ఎయిర్ సర్టిఫికెట్ వస్తుందో వీళ్ళకి ఏమిస్తారంటే చెక్ ఇస్తారు, డిసీజ్డ్ బ్యాంక్ అకౌంట్ చెక్ ఇస్తారు, నువ్వు నామినీ కదా ప్లీజ్ టేక్ ఇట్ అంటారు. ఇచ్చారమ్మా మీకు? ఇచ్చారు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ అకౌంట్లో వేసుకోగలరా? వేసుకోలేరు. ఒకవేళ వేసుకున్నా కానీ ఎవరు లీగల్ ఎయిరో వాళ్ళకే ఆ అమౌంట్ అవుతుంది. మరి ఆ లీగల్ ఎయిర్ ఎవరు అని వాళ్ళకేం తెలియాలి, బ్యాంక్ వాళ్ళకి నేను లీగల్ ఎయిర్ అని 100 మంది వస్తారు. సో లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఎవరు తెచ్చుకుంటారో, సక్సెషన్ సర్టిఫికేట్ ఎవరు తెచ్చుకుంటారో వాళ్ళకి అది ప్రెజెంట్ చేసినప్పుడు బ్యాంక్ ఆ అమౌంట్ రిలీజ్ చేస్తుంది. సో హర్ రోల్ ఈజ్ ఓన్లీ పోస్ట్ మ్యాన్స్ రోల్. అక్కడ ఎల్ఐసి నుంచి అలా చెక్కు తీసుకుంటుంది, అలా తెలిసి ఆ బ్యాంకులో వేస్తుంది, ఆ బ్యాంక్ అలా వాళ్ళకి రిలీజ్ చేస్తుంది వెన్ దే గెట్ ది సక్సెషన్ సర్టిఫికేట్. సో ఈ మెథడ్ని, అంటే ఈ కన్ఫ్యూజన్ని ఎంత క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు. మొన్నటి మటుకు ఎవ్రీబడి హ్యాడ్ ఏ ట్రబుల్, అందరూ ఎల్ఐసి వాళ్ళు కూడా ఏంటిది, ఎందుకంటే 2015లోని సమ్ అమెండ్మెంట్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్, పాలసీ రూల్స్ అని పాలసీ లాస్ని కొన్ని ఇచ్చేశారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలోని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వలన టోటల్ క్లారిటీ వచ్చేసింది. అయితే ఇక్కడ ఈ కేసులో ఇంకొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే ఈ కేసులో ఒకటి క్లారిటీ ఏంటంటే ఆడపడుచు స్రవంతి అన్డౌటెడ్లీ షీ వాజ్ మేడ్ ఏ నామినీ బై హర్ డిసీజ్డ్ హస్బెండ్, దాంట్లో అనుమానం లేదు. కానీ ఆ నామినీ ఆ పాలసీలో వచ్చేటటువంటి బెనిఫిషియరీ మాత్రము భార్య పిల్లలు ఫస్ట్ వస్తారు. సో వాళ్ళిద్దరికే ఆ అమౌంట్ వెళ్తుంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి ఒక్క డౌట్ మనం ఇక్కడ మటుకు లాలోని ఏం మార్పు చేయడానికి లేదండి, మన చేతిలో ఏం లేదు, చట్టం మనం చెప్పిన నువ్వు తీసుకోమ్మా అని చెప్తే కూడా ఎవరు ఇచ్చేది లేదు, అక్కడ నువ్వు తీసుకోమ్మా అని చెప్తే కూడా ఎవరు ఇచ్చేది లేదు. కానీ ఇక్కడ మనది మటుకు వచ్చినందుకు
చిన్న మనము ఒక మంచి పని చేయొచ్చు. సామాజిక ఆ కుటుంబ కోణంలో ఆలోచించి ముఖ్యంగా చిన్నారి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించి మనం చేయగలిగింది ఏంటంటే, మనం ఆడపడుచుకి ఇక్కడ ఒక్క మాటలోని నేను ఆమెను సపోర్ట్ చేస్తున్నాను, ఆమెతో నేను ఏకీభవిస్తున్నాను. ఏ విషయంలోనంటే ఆ అమ్మాయి ఒకటి చెప్పింది, ఏమండి ఆ అమ్మాయి మా వదిన మా అన్ననే చూడలేదు, సరే నమ్ముదాం అక్కడికి. ఇప్పుడు ఏం నమ్మినా నమ్మకపోయినా ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పుకోవడం అనవసరం. ఎందుకంటే అసలైన వ్యక్తి ఇక్కడ లేడు మనకు చెప్పడానికి, మన ఫోన్ కాల్ కలపడానికి ఆయన లేడు, అక్కడ ఫోన్ కాల్ పోదు. కానీ ఇక్కడ నేను ఒక్కటి చెప్తున్నాను, ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి ఈ అమ్మాయి మాటని మనం గౌరవించి, అంటే ఆడపడుచు మాటని గౌరవించి ఆ అమౌంట్ని మీరు రిలీజ్ అయిన తర్వాత ఆ పాప పేరు మీద ఒక 15 lakhs మీరు FD చెయ్యండి. ఆ అమ్మాయి పెద్దగా అయ్యేంత మటుకు, మేజర్ అయ్యేంత మటుకు ఓ 15 lakhs FD చేసి బ్యాలెన్స్ 10 lakhsని బ్యాంకులో వేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తోని లేదా అందులోంచి అవసరమైనటువంటి ఖర్చులు, ఎందుకంటే ఇక్కడ వదిన అడిగినటువంటి ప్రశ్నలు నిజంగా చాలా ఆలోచించదగినటువంటి ప్రశ్నలు. డబ్బంతా అమ్మాయి పెళ్లికేస్తే, చిన్నపిల్ల పెళ్లికేస్తే మరి వీళ్ళు ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఆ అమ్మాయి చదువు ఎలా చెప్పించాలి, చదివియాలి కదా, అది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీ అన్నయ్య చదువుకోనందుకే జీవితం ఇలా అయింది, మీ వదిన చదువుకోనందుకు జీవితం ఎలాగైంది. నీ అదృష్టం ఏదో బాగుండి నీకేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చాడు, నువ్వు బ్రతుకుతున్నావు. మీ తల్లిదండ్రులు చదువుకోలేక ఉన్న ఎకరం పొలం అమ్ముకొని వాళ్ళని పంచన చేరారు. ఇటువంటి పరిస్థితుల్లోని చదువు ఎంత ఇంపార్టెంట్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్న విషయాన్ని మనం గుర్తించి, ఆ పాప చదువుకోవడానికి డబ్బులు అవసరం కాబట్టి ఆ అమ్మాయికి FD చేసి ఈ 10 లక్షలతోని వీళ్ళు బ్రతకడము, అలాగే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తోని వాళ్ళ జీవనోపాధి, ఆ అమ్మాయి కూడా ఏదో పని చేసుకుంటూ బ్రతుకుతూ ఆ అమ్మాయిని మీరు కూడా వీలైతే ఆర్థికంగా సహకరించి ఆ అమ్మాయిని చదివించారు. ఈ అమ్మాయి వయసు 35 ఏళ్ళు. గబక్కని ఈ అమ్మాయి వేరే ఎవరినన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అనుకోండి, ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుంది? ఇప్పుడు నీ చెప్పింది నీకు అర్థమైందా? చట్టము చాలా పగడబందిగా ఉంది. మనం కొన్ని సందర్భాల్లోని చట్టాన్ని మనకు అనుకూలంగా మనము మలుచుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మీ కేసుకి సంబంధించినటువంటి చట్టం అంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పేసింది అనమాట, ఎవరికి డబ్బు రావాలి, ఎవరికి వెళ్ళాలి, దట్స్ ఆల్. కనుక ఇక్కడ ఈ కేసులో ఏంటంటే 100% మీ వదిన కూతురికే వెళ్తుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు కూడా చెప్తున్నానండి, ఇక్కడ మీరు ఇన్ని రోజులు మా ఆడపడు చెడ్డది, మా అత్త మామ చెడ్డది ఒక ఫిక్స్ అయిపోయారు, వీళ్ళ వల్ల నా భర్త ఇలా తయారయ్యాడు, నాకు నా జీవితం ఇలాగ నాశనం అయింది అనే ఆలోచనలో మీరు. ఈ అమ్మాయి ఏమో మా వదిన చెడ్డది, మా వదిన వల్లనే మా అన్నను మేము కోల్పోయాము, మా అన్న మాకు దూరం అయ్యాడు అనే ఆలోచనలో ఆమె ఉంది. ఎవరి గురించి అయితే అనుకున్నారో అతను వెళ్ళిపోయాడు హ్యాపీగా, ఆయనకి ఇంకే ప్రాబ్లం లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. ఎటు తిరిగి ఉన్న మీ ముందే జీవితము భవిష్యత్తు ఉంది. కనుక మీరందరూ ఇప్పుడైనా కనీసం మీ అత్త మామ మీరు మీ ఆడపడుచు, అమ్మ నువ్వు కొంచెం మంచి పరిస్థితిలో ఉన్నావు కాబట్టి మంచిగా ఆలోచించి, అమ్మాయి జీవితం ఎలాగో నాశనం అయిపోయింది, భర్తను కోల్పోయింది, నువ్వు నీ అన్నలు ఎలా కోల్పోయావు, ఆమె పసుపు కుంకుమలు కోల్పోయింది. కనుక నువ్వు కొంచెం దయతోని, ఒక ఆడపిల్లలాగా సహృదయతతోని, కొంచెం ఒక చిన్న పిల్ల ఉంది, ఇంకొక ఆడపిల్ల ఉంది, కనుక నువ్వు కూర్చొని, మీరందరూ కూర్చొని ఆలోచించి చక్కగా ఎలాగా ఆ బిడ్డను చదివిద్దాము, ఆ అమ్మాయికి ఎటువంటి భవిష్యత్తు ఇద్దాము అని ఒక ఆలోచన చెయ్యండి. ఆలోచన చేసి ఈ అమౌంట్ నేను చెప్పినట్టుగా, ఓకే మీకు ఫిగర్స్ నచ్చకపోతే ఫిగర్స్ మార్చుకొని మీరు FDs చేసి, మీరు వీలైనంత మీరు కూడా ఆర్థికంగా ఆ బిడ్డ చదువుకోవడానికి సహకరించండి. ఒకటి అందరూ కలిసి ఆ ముసలి తల్లిదండ్రులకి మీ వంతు ఏమైనా చేయగలుగుతూ మీరు చెయ్యండి. కూతురుగా మీ బాధ్యత ఏమండి, సక్సెషన్ యాక్ట్ అమెండ్ చేసిన తర్వాత ఆడపిల్లలు ఆస్తులు పంచుకోవడమే కాదండి, బాధ్యతలు కూడా పంచుకోవాలి. కాబట్టి మీరు చూసుకుంటున్నా అని చెప్పారు, మీరు చూసుకోండి. ఏదో దేవుడి దయవల్ల ఆమెకు కూడా ఏ ఉద్యోగం అన్నా వచ్చి ఏదన్నా 4 డబ్బులు సంపాదించుకోగలిగితే మన బిడ్డతో పాటు మీ అమ్మ నాన్న కూడా తన బిడ్డలు అనుకుని ఒక ముద్ద పెడుతుంది, దాంట్లో ఏం ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను. ఆ మంచితనం మీరు కూడా చూపించాలి. మేడం నేను పనికి వెళ్తే నా బిడ్డను చూడడానికి కూడా ఒకరు ఉండాలి. మంచి మాట చెప్పారు. నన్ను అడిగితే మీ అత్త మామ మీరు మీ బిడ్డ కలిసి ఉండండి, మీరు ఆర్థికంగా మీ అమ్మ నాన్న కొంచెం హెల్ప్ చేస్తుండండి, ఆ చిన్నపిల్లను కూడా కంట కనబెడుతూ ఉండండి. నో డౌట్ మీ మీద అన్ని రెస్పాన్సిబిలిటీస్ మీ మీద వేస్తున్నామని మేము అనుకోవద్దు. మీరు మీ అన్న కదా, మీ అన్న కూతురు, ఎంత ప్రేమ ఉంటే మీ మీద పాలసీ పెట్టాడు, ఒక్క నమ్మకంతో కదా మేడం నా మీద ఇచ్చింది. డబ్బులు ఊరికే నా చెల్లెకి ఇస్తారా? నేనేం చెప్తున్నా అంటే అది సొల్యూషన్. లా ఏం చెప్తుంది, లా ఆమెకే చెందుతుంది అని చెప్తుందండి. కానీ
నేనేం చెప్తున్నానంటే ఆమెకి చెందినటువంటి డబ్బుని మీకు డౌట్ ఉంది కాబట్టి ఎఫ్డి చేయండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. చేస్తే మీ కోరిక తీరుతుంది, ఆమె కోరిక తీరుతుంది, పిల్ల భవిష్యత్తు కూడా బాగుంటుందండి అని నేను అనుకుంటున్నాను. చాలా మంచి సొల్యూషన్ అమ్మా, చాలా చక్కగా అది మీరు అనిపించింది నాకు ఆలోచించండి. కూడాను. మీరే ఆలోచించుకోండి అమ్మ, చక్కటి నిర్ణయం. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగటం మీ జీవితం అయిపోతుంది, అమ్మాయి జీవితం అయిపోతుంది. అనవసరంగా అక్కడ దాకా వెళ్ళే కన్నా సమస్య చాలా చిన్నది, పరిష్కారం పెద్దది, సమస్య చిన్నదే. చక్కగా దానికి మంచి సొల్యూషన్ చెప్పారు కాబట్టి సార్ట్ అవుట్ చేసుకోండి. వాళ్ళ తల్లిదండ్రుల్ని మీరు చూసుకోండి. మీ అత్త మామమ్మ, ఆమె తల్లిదండ్రులతో పాటు నీకు కూడా అత్త మామ కదా, మీరు చూసుకోండి. అమ్మ మీ కాపురం మీరు శుభ్రంగా చేసుకుంటూ వీళ్ళు మంచి చెడు చూసుకుంటూ ఉండండి అమ్మ చెప్పినట్టుగా. సో ఏదేమైనా స్రవంతి, మీ అన్న గురించి నీకు బాగా తెలుసు, ఆయనకు ఉన్నటువంటి అవలక్షణాల గురించి కూడా మీకు తెలుసు. దానివల్ల మీ వదిన జీవితం పాడైందన్న విషయం కూడా తెలుసు, ముఖ్యంగా తాగుడు వలన. కనుక పోయిన ఆయన ఎలాగో పోయాడు, అవన్నీ మర్చిపోయి మీ వదిన మీద వ్యతిరేకత మానుకొని మీరందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ పిల్ల భవిష్యత్తు ఇది చేస్తే బాగుంటుంది. అంతే కదా? అంతే. సో ఏదేమైనా విన్నారు కదమ్మా, దాన్ని బట్టి ఆ డబ్బుల్ని ఎలా చేయాలి, ఎలా సమానంగా పంచుకోవాలి, అందరికీ న్యాయం జరిగేలాగా, అందరూ సంతోషంగా ఉండేలాగా మంచి నిర్ణయం తీసుకోండి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆడపడుచు ఏమనుకుంటుందో ఒకసారి అడగండి. రైట్ మా, మర్చిపోయాను. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మొత్తం విన్నారు మేడం చెప్పిందంతా కూడాను, నీకేమనిపిస్తుంది? ఇప్పుడు మేడం గారు కూడా మా మంచి కోసమే ఆలోచించారు కదా మేడం, మా వదిన కోడల కోసమే కదా ఆలోచించింది. నేను కూడా కాంప్రమైజ్ అయినాను, వాళ్ళు కూడా బతకాలి కదా మేడం అన్న విధంగానే ప్రొసీడ్ అవుతాం మేడం. ఓకే, మరి మీరు? మేడం ఎట్లా చెప్పినారో నేను కూడా అట్లా మీ మీద బాధ్యత ఇంకా పెరిగింది. మీ బిడ్డతో పాటు మీ అత్త మామలు కూడా చూసుకోవాలి, ఆ బాధ్యత ఉన్నది మర్చిపోకండి. ఇక్కడ జయ గారు మనం ఏం చేయలేము, లా ఇంతే, ఇంతవరకే చెప్తే మనము చెప్పగలము. అమ్మ ఏం మాట్లాడినా మనకి చట్టానికి లోబడి అంతే. సొల్యూషన్ ఇస్ దిస్, దట్స్ ఆల్. ఓన్లీ ఆ తర్వాత జరిగేదంతా కూడా వాళ్ళ యొక్క మంచితనం మీద, వాళ్ళ సంస్కారం మీద ఆధారపడి. అంతే. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా కరక్కాయ ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ లో అందిస్తున్న ఏకైక స్టోర్ మనవ్ కలంకారీ.